హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మెంతికూర పప్పు చేసి చూపిస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం కూడా చూసేద్దాం. ఇక్కడ నేనైతే రెండు టీ గ్లాసుల కందిపప్పునైతే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మెంతికూర అండి, ఇది వచ్చేసి 20 రూపీస్కి 4 కట్టలు అయితే ఇచ్చారనమాట. ఆకులు మొత్తం కూడా రుప్పేసుకొని ఈ పప్పులోనే యాడ్ చేస్తున్నాను. అలాగే 3 టమాటాలను ఇలా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూను ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, మన పప్పు అయితే ఈ విధంగా ఉడికిందనమాట. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సినన్ని వాటరు, రుచికి సరిపడా కారము, ఉప్పు, చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. మనం టమాటాలు వేసాం కాబట్టి చింతపండు పులుసు పోసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. వీటన్నిటిని కూడా ఒకసారి మనము కలిపేసుకొని మరి ఇంకొక విజిల్ అయితే పెట్టుకుందాము. ఒక విజిల్ తర్వాత చూడండి, పప్పు అయితే మొత్తం కూడా ఉడికిపోయిందనమాట. నేను ఇక్కడ వాటరీగానే తీసుకున్నానండి. చల్లారే కొద్దీ పప్పు అనేది గట్టి పడుతుంది కాబట్టి పప్పు గుత్తితో ఇలా మనమైతే రుబ్బేసుకోవాలన్నమాట. చూడండి, పప్పు చక్కగా కూడా మెదిగి ఆకులన్నీ కూడా చక్కగా మెదిగాయి. ఇప్పుడు ఇందులోకి పోపు అయితే చేసుకుందామని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం వేగగానే ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న ఉల్లిపాయ, 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా కలుపుతూ అయితే లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇందులోనే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, వీటన్నిటిని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అంతా పసుపునైతే వేస్తున్నానండి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలనైతే కచ్చాపక్కగా ఇలా దంచుకొని అయితే ఈ పోపులో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మెంతికూర పప్పు మొత్తాన్ని కూడా ఈ పోపులో మనమైతే వేసుకొని చక్కగా కలుపుకొని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం అయితే వేసుకోండి. నేనైతే నాకు కొంచెం పడుతుంది అనిపించింది, అందుకనే యాడ్ చేశాను. ఇవన్నిటిని కూడా 1 నిమిషం ఉడికించుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ అన్నమాట. సో మీరు ఈ వీడియో మొత్తం కూడా చూసేశారు కదా. ఈ పప్పు మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.